నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నేటి నుంచి 3,000 రూపాయల పెన్షన్ పెంచిన సీఎం జగన్. దశల వారీగా పెన్షన్ పెంచుతూ వచ్చిన సీఎం జగన్. గతేడాది 2,750గా ఉన్న పెన్షన్ తాజాగా 250 రూపాయలు పెంచిన వైసీపీ ప్రభుత్వం. కొత్త ఏడాదిలో ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెలలో 25 భారీ బహిరంగ సభలు. తొలి సభ కనిగిరిలో, చివరిది అనంతపురంలో ఏర్పాటు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన మంత్రి అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన గెలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని వ్యాఖ్య. ఆసక్తికరంగా బెజవాడ రాజకీయాలు. నేను గాని నా కుటుంబ సభ్యులు గాని విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయటం లేదన్న ఎంపీ కేశినేని నాని. విజయవాడ పశ్చిమ సీటు ఈసారి బీసీ లేదా మైనార్టీలదన్న నాని. నేటి నుంచి ఏపీలో 3,000 రూపాయల పెన్షన్ జగన్ ప్రభుత్వం పెంచింది. జగన్ ప్రభుత్వం దశల వారీగా పెన్షన్ పెంచుతూ వచ్చింది. గతేడాది 2,750 రూపాయలుగా ఉన్న పెన్షన్ తాజాగా 250 రూపాయలు జగన్ ప్రభుత్వం పెంచింది. వైసీపీ ప్రభుత్వం దశల వారీగా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పెన్షన్ ను 3,000కు పెంచారు. పెంచిన పెన్షన్ నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు. 2019లో పెన్షన్ 2,250 రూపాయలు కాగా 2020 నాటికి అది 2,500 అయింది. 2023లో 2,750 అందించారు. ఇప్పుడు మరోసారి 250 రూపాయలు పెంచి 3,000 చేశారు. పెంచిన పెన్షన్ ను మండల వారీగా ఈ నెల 8 వరకు అందించనున్నారు. ఈ జనవరిలో మొత్తం 66.34 లక్షల మందికి 1,968 కోట్ల పంపిణీ చేయనున్నారు. కాగా పెన్షన్ భారం ఏడాదికి 23,556 కోట్లని తెలుస్తుంది. 3,000 పెన్షన్ అందిస్తామని గత ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో టీడీపీ అధినేత చంద్రబాబు విస్తృతంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన తలపెట్టారు. తొలి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో, ఆఖరి సభ అనంతపురం జిల్లాలో జరపాలని నిర్ణయించారు. నూతన సంవత్సరంలో పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై పడుతున్న భారాలు, అభివృద్ధిలేమి, కొరవ పడుతున్న ఉపాధి ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చోటు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన తలపెట్టారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో షెడ్యూల్ వెళ్లవచ్చునని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది వెలువడేలోపే ప్రజల్లో ఒక ఊపు తేవాలన్న వ్యూహంలో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఈ నెలలో భారీగా బహిరంగ సభలు నిర్వహించాలని, దీనికి తగినట్లుగా ప్రచారం ఏర్పాట్లు చేయాలని నియోజకవర్గ నాయకత్వాలను ఆదేశించింది. ఇందులో మొదటి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఆఖరి సభను ఈ నెల 29వ తేదీన అనంతపురం జిల్లాలో జరపాలని తలపెట్టారు. మధ్యలో 1-2 రోజులు విరామంతో మొత్తం సభలు జరిపేలా ప్రణాళికను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన అంబటి అరాచకవాదులుగా టీడీపీ తయారయ్యారంటూ మండిపడ్డారు. మంత్రి రజనీ ఆఫీస్ కై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. రజనీని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేయటమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని, ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారని విమర్శించారు.
ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకుని బెదిరిస్తారా అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా మంత్రిపై, అందున బీసీ నేతపై దాడి మంచిది కాదని అంబటి హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దించేస్తామని ప్రతిజ్ఞలు పలుకుతా ఉన్నారు, ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. అయినా కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించిన తర్వాత దాడులకు తెగబడతా ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే, నిన్న గుంటూరులో చిలకలూరుపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే, గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని, పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే, రాత్రి 12 గంటల సమయంలో 12-1 గంట మధ్యలో దాడి చేశారు. దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫీసు మీద రాళ్లు వేశారు, బ్యానర్లు చించివేశారు. స్పాట్లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుకుంటుంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదులుగా తయారయ్యారు, ఒక హింసావాదులుగా తయారయ్యారు, ఒక అరాచకవాదులుగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము, జనసేన రెండు కలిసి ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో, మనకి తిరుగులేదు, అధికారం ఎలాగో రాదు, అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నా. ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి. నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనమయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. తాను గాని, తన కుటుంబ సభ్యులు గాని విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయటం లేదని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ సీటు ఈసారి బీసీ లేదా మైనార్టీ లేదనని నాని తెలిపారు. తాను విజయవాడ పార్లమెంట్ స్థానానికి కాపల కుక్క లాంటి వాడినని వ్యాఖ్యానించారు. బెజవాడ రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేసినేని నాని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను గాని, తన కుటుంబ సభ్యులు గాని పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనార్టీ లేదని అన్నారు. తాను విజయవాడ పార్లమెంట్ స్థానానికి కాపల కుక్క లాంటి వాడినని పేర్కొన్నారు. తాను టీడీపీలో లేకుండా ఉంటే విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని జగ్గైపేట నుంచి దోచుకోవచ్చనేది కొందరి ఆలోచన అని కేసినేని నాని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నా కోరిక. ఎందుకంటే చాలా మందిని చూస్తాం, ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తున్న ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. లేదా ఎవరైనా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనూ ఇంకా మోసాలు చేసి, ఆ మోసాలు చేసి, ఈ మోసాలు చేసో కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని, ఎంపీ అయిపోదామని వస్తున్నట్టు పరిస్థితి కూడా చూస్తాం. రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగం ఉన్నవాళ్లే రాజకీయంలో రావాలి. అంతేకాని మేమెంత డబ్బులు పెడతాం, తర్వాత ఎంత డబ్బులు సంపాదిస్తాం, ఇదే ఎజెండాగా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకైతే ఇష్టం ఉంటుంది. నేను రాజకీయంలోకి వచ్చిన పర్పస్ అది కాదు, నేను దాన్ని సహించను కూడా.
సో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు 48 ఏళ్ళు, అంటే ముందు వచ్చినా నేను ఎంపీ పడిన నాకు 48 ఏళ్ళు. ఇప్పుడు నాకు 58 నిండుతున్నాయి జనవరికి 22. ఇప్పుడే ఈ నెలలో 22కి నాకు 58 నిండుతాయి. నిజంగా కూడా నాకు నేను పుట్టిన ఊరికి సేవ చేసిన భాగ్యం నాకు విజయవాడ ప్రజలు ఇచ్చారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను చాలా హ్యాపీ దాన్ని. అట్లాగే ఈ 10 ఏళ్ళు నా ఈ అధికారాన్ని ఏదైతే ఎంపీగా ఉన్నానో ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ తప్ప నా కుటుంబం దేనికి వాడుకోవాలి. నా వ్యాపారం అనుకున్న సంగతి కూడా మీకు తెలుసు. అట్లాగే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అట్లాగే ఉండాలని నా కోరిక. 5 ఏళ్ళు మా గోగుల రమణకి డిప్యూటీ మేయర్ ఇస్తే విజయవాడలో డిప్యూటీ మేయర్ అంటే మీకు తెలుసు ఎంత సంపాదించుకోవచ్చు. కానీ పార్టీకి కానీ తనకు కానీ ఒక మచ్చ లేకుండా 5 ఏళ్ళు మరి నీతిగా నిజాయితీగా చేసినటువంటి వ్యక్తి గోగుల రమణ. ఆ నీతి నిజాయితీ ఎప్పుడు మిగిలిపోతుందన్నమాట. శాస్త్రం ఇప్పుడు గాంధీ గారి గురించి ఎందుకు చెప్తున్నాం, ఏముంది ఆయనకి? మోడీ గారు కూడా మరి ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు, ఆయనకి ఏముంది? కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఎట్లా అయ్యాడు, కింద స్థాయి నుంచి ఎట్లా పైకి వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు ఎంత పైకి వచ్చాడు? ఇంటర్ ఎట్లా పైకి వచ్చాడు? వీళ్ళందరూ ఒక స్ఫూర్తి అన్నమాట. సో నేను ఇవాళ బేక్ను ప్రమోట్ చేస్తున్నా, నేను ధైర్యంగా చెప్తా. ఏం చెప్తానంటే నాకు బేక్ ఎవరో 2019 తెలియదు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవి రవీంద్రబాబు, జస్టిస్ బి కృష్ణమోహన్, జస్టిస్ వి గోపాలకృష్ణరావు, జస్టిస్ వెంకట్ జ్యోతిర్మయ్, జస్టిస్ రవినాథ్ తిల్హారీలు వేర్వేరుగా సోమవారం దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు రేపటి నుండి భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఏర్పాట్లను ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్ష విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం వినాయక స్వామివారి దేవస్థానం నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్ ఏర్పాట్లు, సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ నందు కేశఖండనశాలలు, స్నానపు ఘాట్లు, టికెట్ కౌంటర్లు, హోల్డింగ్ ఏరియాలు, కొబ్బరికాయ కొట్టు ప్రదేశము, ఇరుముడి పాయింట్లు, హోమగుండములు, ప్రసాదం కౌంటర్లు, అన్నదానం ఏర్పాట్లు తదితర ప్రదేశముల వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. Thank you.
నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అనిత ట్రేడ్ ఫేర్ ఏర్పాటు చేసిన ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. ఫారెన్ కు సంబంధించిన అందాలను విజయవాడ నగర సందర్శకుల కోసం ఏర్పాటు చేయటం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చుట్టుగుంట శాతవాహన కాలేజ్ ప్రాంగణంలో ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు విచ్చేసి ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆహ్లాదానికి అందరూ దూరం అవుతున్న వేళ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమైందన్నారు. ఫారిన్ అందాలను నగరవాసులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని చెప్పారు. తదనంతరం నిర్వాహకులు అనీఫ్ మాట్లాడుతూ అనిత ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో నగరంలో ప్రథమంగా ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో ఈఫిల్ టవర్, లండన్ బ్రిడ్జ్, సింగపూర్ ట్విన్ టవర్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. అంతేకాకుండా ఎగ్జిబిషన్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మారుతి వెల్ ఆఫ్ డెత్ ఏర్పాటు చేశామన్నారు. మారుతి వెల్ ఆఫ్ డెత్ చూపరులను కళ్ళు తిప్పుకొనియకుండా ఉంటుందన్నారు. అంతేకాకుండా జైంట్ వీల్, కొలంబస్, టోరా, బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరవాసులు తప్పక ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ ను సందర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శాతవాహన కళాశాల చైర్మన్ నిడమూలు రమా సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, నిర్వాహకులు అడపా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఎగ్జిబిషన్ ఫారెన్ సిటీ అనే పేరు మీద ఒక ఎగ్జిబిషన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. దీనికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి అనిత గారు, రమా సత్యనారాయణ గారు, అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకులు అందరూ కూడా హాజరయ్యారు. ఎగ్జిబిషన్ అంటే వినోదం. నగరంలో కొంచెం ఈ గ్రౌండ్ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. ఏంటంటే ఎగ్జిబిషన్లో
అది ఫారిన్ సిటీ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నంతసేపు విదేశాల్లో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. టవర్స్ కానివ్వండి, దాంతోపాటు ఇందాక అనీఫ్ చెప్పాడు, ఒక బావిలో స్కూటర్ తిరగటము, బావిలో కారు తిరగటము, దీని యొక్క ప్రత్యేకత. ఇది ఎప్పుడో మనం పూర్వం చూసేవాళ్ళం, ఇప్పుడు ఇవి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని, ఈ కొత్త మోడల్ని ఈరోజు ప్రవేశపెట్టడం, ఇదంతా కూడా పిల్లలకి, పెద్దవారికి, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో ప్రజలకి, ఇక్కడ ఉండేటటువంటి స్టాల్స్ కానీ, ఇక్కడ ఉండేటటువంటి తినుబండారాలు కానీ, రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కసారి ఇందులోకి వస్తే ప్రజలకి ఒక మంచి అనుభూతి కలిగే విధంగా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ ఒక మంచి వాతావరణంలో పాల్గొని టైంపాస్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా మనం దీన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మేలు జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలు అనుకున్నటువంటి కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వము మీ అందరికీ ఎల్లవేళలా కూడా తోడుగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారంలోకి రాగానే ఎండగడతామని ఆయన హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని ఆయన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ తో పాటు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ నేతలు పాల్గొని న్యూ ఇయర్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్, అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ పాలనకు చరమగీతం పలకాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ముందుగా నగర ప్రజలందరికీ, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా జనసేన పార్టీ ఆఫీస్ తూర్పు నియోజకవర్గ ఆఫీస్లో మా వీరమహిళలు, మా డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకుంటాం జరిగింది. ఎందుకంటే 2023లో వైసీపీ ప్రభుత్వానికి 2019లో ఓటేసి ఎన్నో కష్టాలు పడ్డాం. ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. 2024లో మంచి రోజులు రావాలని, ప్రభుత్వం మారాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈరోజు ఈ కార్యకర్తలు, ఈ వీర మహిళలు అందరూ కూడా సంతోషంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం. మనమందరం కూడా ఒకటే ఆలోచించాలి, మన రాష్ట్రం బాగుండాలంటే మంచి ప్రభుత్వం రావాలి. మనం జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ ఇచ్చి మంచి పరిపాలన అందించమంటే ఎక్కడ చూసినా మరి ఇసుక మాఫియా, మరి ల్యాండ్ మాఫియా, మరి మద్యం మాఫియా లాగా తయారైపోయినాయి. ఎక్కడ కూడా యువతకు ఉద్యోగాలు లేవు. కొత్త కంపెనీలు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. పాత కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసిన పాపం లేదు. మరి ఎన్ని కష్టాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు 3.5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఈ బాధలన్నీ కూడా పోయి 24లో ఉమ్మడి, ఎందుకంటే ఏదైతే జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 7 దశాబ్దాలు పైబడి ఈ దేశాన్ని ఎన్టీఏ ఇండియా కూటములు పరిపాలించిన కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను మూటగట్టుకొని ఆయా రంగాలను నిర్వీర్యం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. తాము థర్డ్ ఫ్రంట్ కి సంకేతాలు ఇస్తూ నూతన శకనానికి నాంది పలికినున్నట్లు తెలియజేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి మహేష్ ఈ దేశాన్ని ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిలుగా
విడతల వారీగా పరిపాలన చేస్తూ ప్రభుత్వ ఖజానాలను పెద్దలకు దోచిపెట్టడమే కానీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కార్మిక కర్షక ఉద్యోగ రంగ విధానాలు అవలంబిస్తూ దేశ భవిష్యత్తును నిర్వీర్యం చేశాయంటూ ఆరోపించారు. రానున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు థర్డ్ ఫ్రంట్ గా పోటీకి వెళ్లనున్నట్లు తెలిపారు. పత్రికలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఈరోజు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలకి అవసరమైన థర్డ్ ఫ్రంట్ నిర్మాణాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుల కింద ఆరంభించడం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఈ విషయంపై మీడియా ముఖంగా అన్ని విషయాలని చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అని చెప్పి 2 కూటములు ఉన్నాయి. అవి ఇంతవరకు కూడా దేశానికి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి, ఉద్యోగస్తులకి ఎలాంటి ఆర్థిక విధానాలు ఉంటే బాగుంటుంది అనే దాని మీద స్పష్టమైన ఒక స్టాండ్ తీసుకోకుండా ఎవరి పార్టీన వాళ్ళు ఆయా పార్టీలతో ఎలయన్స్ పెట్టుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థని, అలాగే ప్రజల్లో ఉన్న అసమానతల్ని బేరీజు వేసుకోకుండా కొన్ని నిర్ణయాలతో ఫోటో సెక్షన్లు, మీడియాలు, సమావేశాలు ఇలాగ అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రత్యామ్నాయం అనేది నేటికి కూడా మన ముందు లేని పరిస్థితి. దీని గురించి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలయన్స్, ఇవి ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక నిర్మాణం గురించి, అలాగే ఆర్థిక ఫలాలు దేశ ప్రజలకు అందడం గురించి ఈ యొక్క ఫ్రంట్ ఉంటుంది. ఈ ఫ్రంట్ లో దాదాపు రైతు ఆత్మహత్యలు ఉండవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుంచి 3,000 రూపాయల పెన్షన్ పెంచిన సీఎం జగన్. దశల వారీగా పెన్షన్ పెంచుతూ వచ్చిన సీఎం జగన్. గతేడాది 2,750గా ఉన్న పెన్షన్ తాజాగా 250 రూపాయలు పెంచిన వైసీపీ ప్రభుత్వం. కొత్త ఏడాదిలో ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెలలో 25 భారీ బహిరంగ సభలు. తొలి సభ కనిగిరిలో, చివరిది అనంతపురంలో ఏర్పాటు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన మంత్రి అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన గెలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని వ్యాఖ్య. ఆసక్తికరంగా బెజవాడ రాజకీయాలు. నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయటం లేదన్న ఎంపీ కేశినేని నాని. విజయవాడ పశ్చిమ సీటు ఈసారి బీసీ లేదా మైనార్టీలదన్న నాని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.